నల్గొండలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ కేసులో తాజాగా ఫస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో A2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో మిగతా వారికి జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించింది. నల్గొండ SC/ST కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంతకాలానికి న్యాయం గెలిచిందని, తమ కన్నీళ్లు పోరాటానికి ఫలితం ఈరోజు తీర్పుగా వచ్చిందని ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు అమృత కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ హత్య గురించి జరిగిన సమయంలో నాడు నల్గొండ SCగా ఉన్న AP రంగనాథన్ కు కాల్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు తమ కొడుకు సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అమృత మాత్రం భర్త సమాధి దగ్గరకు వెళ్లలేదు. తుది తీర్పు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రెస్ట్ ఆఫ్ పీస్ అని మాత్రం పోస్ట్ చేశారు. ఇక ఇదే సమయంలో అమృత చేసిన షాకింగ్ పని సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేస్తుంది. ఇంతకాలం అమృత ప్రణయ్ గా ఉన్న అకౌంట్ పేరును కాస్త అమృత వర్షిణి అనే పేరుగా మార్చేసింది. భర్త మరణం తర్వాత ఫైనల్ తీర్పు రాగానే అమృత ప్రణయ్ అన్న ప్రణయ్ పేరును తీయడంతో నెటిజన్లు కొత్త చర్చ మొదలు పెట్టారు. అమృత కొత్త జీవితం స్టార్ట్ చేసిందని, రెండో పెళ్లికి సిద్ధమైపోయిందంటూ కొంతమంది ఆమెకు ట్రోల్ చేస్తున్నారు. లేదంటే ఈ సమయంలో ఆమె ప్రణయ్ పేరును తన పేరును నుంచి ఎందుకు తీసేస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకాలం ప్రణయ్ కోసమే బాధపడుతున్నట్లుగా చెప్పుకున్న అమృత ఇప్పుడు తన పేరులో నుంచి ప్రణయ్ పేరును తీసివేయడం, ఆమె నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తన పేరులో నుంచి ప్రణయ్ పేరును తీసివేయడం వెనుక కారణం ఏమిటి అన్నది అమృత పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నవారు కూడా తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కొంతమంది ఇంకేముంది అంతా అయిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకుంటూ అంటుందేమో, మరి కొంతమంది తాను ఏం చెప్తుందో అని తెలుసుకోవాలని చూస్తున్నారు. తొందరపడి మాట్లాడడం తప్పని చెబుతున్నారు.